నాకెందుకో నిన్న ఇమాన్యుయల్‌ని చూస్తే ఇమాన్యుయల్ నిన్న అసలు నచ్చలేదనమాట. నేను సపోర్ట్ చేసేది దాదాపు ఇమాన్యుయల్‌నే. ఇమాన్యుయల్ నాకు నచ్చలేదనమాట. ఎందుకో దివ్య వెళ్ళిపోయిన నుంచి నాకు తనుజ మళ్ళీ నచ్చేస్తుంది. అది. ఇమాన్యుయల్ నచ్చలేదు ఎందుకంటే, అంటే అన్ని పక్కల స్ట్రాటజీలు వేసేస్తున్నాడు. ఇప్పుడు డిమోన్ పవన్ ఇంకా కళ్యాణ్ వచ్చి కూర్చున్నారనుకో, డిమోన్ పవన్ కళ్యాణ్‌తో కూడా స్ట్రాటజీ. అక్కడ తనుజ, రీతు చౌదరితో కూడా స్ట్రాటజీ. అవతల భరణి గారితో కూడా స్ట్రాటజీ. అందరితో అంటే ఆళ్ళకి అనుకూలంగా చెప్తున్నాడనమాట. ఇక్కడ సైలెంట్‌గా, క్వైట్‌గా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడనమాట ఇమాన్యుయల్. అంటే ఆళ్ళకి అనుకూలంగా చెప్పేస్తున్నాడు పాయింట్లు, వెళ్ళిపోతున్నాడు స్ట్రాటజీలేసి. సుమనాన్న మీద ఎందుకో వీళ్ళకి కొద్దిగా ఇది ఉందండి, కోపమో ఏదో. అంటే సుమనాన్ని తీసి పడేసినట్టు నాకైతే అనిపించిందనమాట. ఎవరెవరు రీతు చౌదరి ఇంకా ఇమాన్యుయల్. అంటే తీసి పడేస్తున్నారు సుమనాన్ని. అంటే టాస్క్ ఆడలేడనో ఎందుకో తీసి పడేస్తున్నారు. నాకు నిన్న ఇమాన్యుయల్ నిజంగానే నచ్చలే. అన్ని పక్కల సేఫ్ గేమ్ ఆడేసి స్ట్రాటజీలు వేసి, అంటే గేమ్ పరంగా చూస్తే నంబర్ 1. ఇలా స్ట్రాటజీలు వేస్తే నంబర్ 10.